పౌలు ఏమంటున్నాడంటే, ఎవడైనా శరీరాన్ని అతిశయంగా చేసుకుంటే, ఆస్పదం చేసుకుంటే నేను మరీ ఎక్కువగా చేసుకోవచ్చు. ధర్మశాస్త్రాన్ని బట్టి నేనేమైనా తెలుసా, ధర్మశాస్త్రం వలన నీతిమంతుడనై ఉన్నాను, నేను అనింద్యుడనై ఉన్నాను. ఇదిగో ఆ శక్తి విషయంలో అయితే నేను సంఘాన్ని హింసించేవాడిగా, నా పూర్వమందు ఉన్న నా మతములో నేను సంఘాన్ని హింసిస్తూ నేను ఎవరైనా ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాను. నేను ఎవ్రీ వాడిగా ఉన్నాను, ఇశ్రాయేలు వంశం వాడిగా ఉన్నాను, యూదా మతస్థుడిగా ఉన్నాను, ఎంతో దినాలు సున్నతి పొంది ఉన్నాను. ఎవరైనా శరీరాన్ని ఆస్పదం చేసుకుంటే నేను వారందరికంటే నేను ఎక్కువగా ఈ రోజున శరీరాన్ని ఆస్పదం చేసుకునే వారు లేదా? ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను అతి శ్రేష్టమైన జ్ఞానమును, ప్రభువైన యేసు క్రీస్తును గురించిన జ్ఞానమును సంపాదించుకోవడం కోసం, క్రీస్తును సంపాదించుకోవడం కోసం, మూడవది ఆయన పునరుద్ధాన బలమును సంపాదించుకోవడం కోసం నేను సమస్తమును ఏం చేస్తున్నాను, నష్టపరుచుకొని నష్టంగా ఎంచుకున్నాడు. రెండవది ఏం చేశాడు, వాటిని పెంట